దేశపాలక పునీతుడా సువార్త ప్రచార బోధకుడా విశ్వాసుల పూజ్య గురువా మా ప్రియమైన పునీతుడా మా దేశపాలక పునీతుడా సువార్త ప్రచార బోధకుడా విశ్వాసుల పూజ్య గురువా మా ప్రియమైన పునీతుడా పునీత శౌరివారా పునీత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. ప్రార్థించుదము. ఓ పరమ తండ్రి, నిత్యము సమస్త దూతగణముల స్తుతి ఆరాధనల సింహాసనాసీనుడా, మీ దివ్య కుమారుడైన యేసు ప్రభు దివ్య సత్ప్రసాదము ద్వారా నిరంతరము మా మధ్య నివసించు మేము ఎల్లవేళలా మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు వాక్యమును వసగి ఉన్నారు. దివ్య సప్రసాదమును ప్రతిష్ఠించి ఆరాధించుటకు నిర్మించబడిన ఈ ఆరాధనా మందిరమును దయతో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దయతో ఈ మందిరమును ఆశీర్వదించుదురుగాక. జ్ఞానపుత్రుడా యేసు సభకు అలంకారమా ఎడతెగని ప్రార్థన శక్తితో శ్రీ సభలో వెలుగొందితివి. పునీత శౌరివారా పునీత శౌరివారా పునీత శౌరివారా పునీత శౌరివారా విశ్వాస యాత్రలో తోడుండుమా. దైవవాక్కు ప్రేరణతో సిరి సంపదలు విడనాడి దైవవాక్కు ప్రేరణతో సిరి సంపదలు విడనాడి సిలువను చేతబూని ఆత్మలను రక్షించితివి. పునీత శౌరివారా పునీత శౌరివారా పునీత శౌరివారా పునీత శౌరివారా విశ్వాస యాత్రలో తోడుండుమా. సువార్త బీజములు వెదజల్లి విశ్వాస సుమములు పూయించి సువార్త బీజములు వెదజల్లి విశ్వాస సుమములు పూయించి క్రీస్తు ఖ్యాతిని ప్రకటించితివి. యేసు మహిమను చాటితివి. పునీత శౌరివారా పునీత శౌరివారా పునీత శౌరివారా పునీత శౌరివారా విశ్వాస యాత్రలో తోడుండుమా. మా విశ్వాస యాత్రలో తోడుండుమా. సమస్త సృష్టిని
ఒకటిగా చేయుటకును పరమును వీడి భువికి వచ్చిన ప్రేమ స్వరూపుని దర్శించి పూజింప త్వరపడి రండి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రారండి పాల్గొందుము త్వరగా రారండి రక్షణ పొందుదము రారండి పాల్గొందుము త్వరగా రారండి రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం నిసగ సస సస నిసగ సస సస నిసగ సగమ గమ పమ పని స దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజలు మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవింపా దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించా మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దివ్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి మా మనసుకు శాంతి ఊరటనిచ్చు ఈ దివ్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చింతకు రండి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రారండి పాల్గొందుము త్వరగా రారండి రక్షణ పొందుదము రారండి పాల్గొందుము
సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి దేవాది దేవుడు మంచి వాతావరణాన్ని దయచేస్తూ ఉన్నందుకు, తన ఆశీర్వాదాలతో మనందరినీ నింపుతూ ఉన్నందుకు గట్టిగా దేవునికి వందనములు చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియమైన పునీత శౌరి వారి భక్తులారా, ఈ రోజున ఈ పండుగ దివ్య పూజాబలిని సమర్పించటానికి మన మధ్యకు విచ్చేసినటువంటి మన గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారికి విచారణ తరపున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అందరూ కరతాళ ధ్వనులతో తండ్రి గారికి స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ డియర్ లార్డ్షిప్. మరి అదేవిధంగా వాతావరణం అనుకూలంగా లేకపోయినా మన ముట్లూరు విచారణకు రావాలి అని, ఈ యొక్క గ్రామానికి రావాలని, మరి మనందరి కోసం ప్రార్థించాలి అని మరి ఎంతోమంది గురు పుంగవులు ఈ రోజున మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. కావున వారందరికీ కూడా మరి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతాన్ని పలుకుతాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఎంతోమంది భక్తులు వర్షం అయినప్పటికీ కూడా వర్షాన్ని లెక్క చేయక ఎంతోమంది భక్తులు తమ యొక్క మొక్కుబడులను చెల్లించుకోవటానికి ఈ పరిశుద్ధ పుణ్యక్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నటువంటి అనేక మంది భక్తులకు, విశ్వాసులకు స్వాగతం, సుస్వాగతం పలుకుతూ మరి ఈ రోజున ఈ యొక్క పండుగ దివ్య పూజాబలిని మనందరి ఆత్మీయ శారీరక మేలుల కోసం సమర్పించమని, మన విచారణ కొరకు ప్రార్థించమని, ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉండగా వారందరి కొరకు ప్రార్థించమని, ఈ రోజున సాయంత్రం జరగబోయేటువంటి కార్యక్రమములు అన్నీ సవ్యముగా సక్రమంగా జరుగునట్లుగాను మంచి వాతావరణాన్ని ప్రసాదించమని ప్రార్థించమని మన తండ్రి గారిని, ఇక్కడ చేరినటువంటి గురు పుంగవులను, విశ్వాసులందరినీ కూడా అర్థిస్తూ ఈ పూజాబలిని ప్రారంభించమని విన్నవిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. ప్రియమైన గురువులు రెవరెండ్ ఫాదర్ జ్యోతిరాజు, రెవరెండ్ ఫాదర్ బాలస్వామి, రెవరెండ్ ఫాదర్ దిలీప్, విచారణకర్తలు, ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈనాడు దేవుని యొక్క నామమున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పండుగ సందర్భంగా దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ నేను అందజేస్తూ ఉన్నాను. హ్యాపీ పీస్ టు యూ ఆల్. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి పవిత్రతను పొందినాడు. దేవుని వల్ల ఆయన ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. ఆ పవిత్రతను ఎంతోమందికి అర్పించుకోగలిగినాడు. ఆయన పునీతుడుగా మరి డిక్లేర్ చేసిన ఆయన తన యొక్క జీవితంలో చనిపోయి 10 సంవత్సరాల తర్వాత పునీతునిగా ఆయన్ను తిరుసభ ప్రకటించింది. అయితే మరి గ్రంథాలు వ్రాసేటువంటి వాళ్ళు అంటారు, ఆయన జీవించి ఉన్నంత కాలంలో ఒక పునీతుడిగానే బ్రతికి ఉన్నాడు, జీవించి ఉన్నాడు అని అంటారు. ఓ పునీతుడిగా జీవించడం అని అంటే ఎంతో త్యాగపూరితమైనటువంటి జీవితం, ఎంతో ప్రేమపూరితమైనటువంటి జీవితం, కఠోరమైనటువంటి జీవితం, తపస్సుగా జీవించినటువంటి వాడు, ప్రార్థనలో ప్రభుని అతి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈనాడు స్మరించుకుంటూ ఉన్నాం. మన కుటుంబంలో మన అవసరాలను ఆయనకు తెలియజేద్దాం. మన మనసులో, మన శరీరంలో ఉన్నటువంటి బాధలను ఆయనకు తెలియజేద్దాం. తద్వారా ఆయన మనల్ని ఈనాడు తన యొక్క స్పర్శ ద్వారా, తన యొక్క ప్రార్థన ద్వారా, తన యొక్క విన్నపం ద్వారా ప్రభుని ప్రార్థించి మన కోసం దయచేస్తాడు అన్నటువంటి నమ్మకం ఈనాడు మనం మన వృద్ధిలో ఉంచుకొని ప్రార్థించుకుందాం.
అందుకు కావలసినటువంటి పవిత్రతను మనకు దయచేయమని ప్రభువుని ప్రాధేయపడదు. దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా కరుణామయ ఉదయాయ కరుణామయ ఉదయామయ నాపై దయ చూపుము నన్ను క్షమించుము యేసయ్యా నా యేసయ్యా నాపై దయ చూపుము నన్ను క్షమించుము యేసయ్యా నా యేసయ్యా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా కరుణామయ ఉదయాయ కరుణామయ ఉదయామయ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరుడి మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసు మనుషులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరుడి మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసు మనుషులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల మా దేవా పితయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరి మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. గారిరి సరి నిదబారిరి నిసా ఈ మహావైభవమునకు నీకు వందనములర్పించెదను. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా నీ మహావైభవమునకు నీకు వందనములర్పించెదను. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె
వాడవు ప్రభువా మా మనవి ఆలకించండి పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయ చూపుము మహోన్నతమున సర్వేశ్వరుని మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసు క్రీస్తువా పితైన సర్వేశ్వరా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ షవరి వారి బోధనల ద్వారా అనేక మంది ప్రజలను నీ వైపునకు త్రిప్పుకొంటివి, వారిని నీ సొంతము చేసుకొంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీసభ విశ్వమంతటా వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఆమేన్. పునీత ఫ్రాన్సిస్ జేవియరు యాజకుడు, భారతదేశ పాలక పునీతుడు మహోత్సవము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును ప్రభువు నన్ను అభిషేకించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనము వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనము వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండ ఇచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
pa 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 ma 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 re sa 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 pa 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 re 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 sa ni pa ma pa. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుచున్నది, నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుచున్నది. ఇది నా గానం కాదు, ఇది నీ గీతం ప్రభువా, ఇది నా గానం కాదు, ఇది నీ గీతం ప్రభువా. నాలోని శక్తి నన్ను నడిపించుచున్నది, నాలోని శక్తి నన్ను నడిపించుచున్నది, నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుచున్నది. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనము వరకు మరియు 22, 23 వచనములు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనము వరకు మరియు 22, 23 వచనములు. సువార్తను బోధించకున్నచో సువార్తను బోధించున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా ఎంతటా నేనే చేసినచో నాకు ప్రతిఫలము ఉండును, కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పజెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాను, కానీ ఇంకాను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసార స్తుతించనా, మనసార స్తుతించనా పాపాది దైవము స్తుతించనా, పాపాది దైవము స్తుతించనా. జీవిత కాలము
పద సేవలో జీవిత కాలము నీ పద సేవలో నిరతము నేను జీవించెదా నిరతము నేను జీవించెదా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలినైనను పాదరక్షకులైనను కొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించిన ఆ ఇంటికి సమాధానము కలుగుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లో తిరుగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించునప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టునదేదో దానిని భుజింపుడు. అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు.
కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపడి ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచటనే దులిపి వేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సోదోము పట్టణపు గతి ఓర్వదగినిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం గొప్ప పునీతుని పండుగను మనం చేసుకుంటూ ఉన్నాం. వారే పునీత ఫ్రాన్సిస్ షవరివార్. వారి పండుగ మనకు అత్యుత్సాహాన్ని కలుగజేస్తూ ఉంది. వారి పండుగ మనకు ఆనందాన్ని చేకూరుస్తూ ఉంది. వారి పండుగ మనకు దేవుని పట్ల భక్తిని పెంపొందిస్తూ ఉంది. వారి పండుగ మనందరికీ దేవుని యొక్క దీవెనలను అందిస్తూ ఉంది. అందుకే మనం ముట్లూరు పండుగను ఎంతో ఘనముగా, ఎంతో గొప్పగా, ఉన్నతమైనటువంటి రీతిలో జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కొంచెం మనకు మబ్బులు క్రమ్మడం, కొంచెం వర్షం మాదిరిగా మనకు జల్లులు కాకపోయినా చిన్న తుంపరుల మాదిరిగా పడడం అనేటువంటిది మనందరం గ్రహించాం. దాని వెనకాల ఉన్నటువంటి భావం నేను ముందుగానే చెప్పాను. ఈ సంవత్సరం పునీత ఫ్రాన్సిస్ షవరివారు మనతో ఉండి ఈ పండుగను జరుపుకోవాలన్నటువంటి ఆశతో ఆయన ఆ విధముగా దేవుని ప్రార్థించి ఉంటాడు. గుంటూరు మేత్రాసనం నుండి గురువులందరం కూడా మా వడకాన్ని ఎక్కడ గోవాలో చేసుకుందామని నిర్ణయించుకున్నాం. ఒక 5 రోజులు వడకంలో పాల్గొన్నాం. ఆ వడకం అయిన తర్వాత 22వ తేదీన షవరివారి ఆ యొక్క భౌతిక కాయాన్ని మరి చూడడానికి ఒక దేవాలయంలో అమర్చినటువంటి ప్రదర్శనకు ఉంచినటువంటి ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ముందుగా ఆయన నివసించినటువంటి ఆ గదిలో పూజ చేసుకున్నాం. అని ఎక్కడైతే తిరిగాడో, ఎక్కడైతే పడుకొని నిద్రపోయాడో, ఎక్కడైతే ప్రార్థించాడో, ఎక్కడైతే దేవునికి అతి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో, ఆ దేవుని నుండి ఒక సందేశాన్ని అనగా ఒక మిషన్, ఒక గొప్ప కార్యాన్ని పొంది దాని ప్రకారము ప్రజలకు బోధించి జీవించాడో ఆ గదిలోనే మేము పూజ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. వేల మంది, లక్షల మంది అక్కడికి వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఆయన ఆ దేహాన్ని దర్శనం కోసం ప్రజలందరికీ ఆ దేవాలయం పైభాగం నుండి క్రిందకు దించారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి
ఆ విధముగా ప్రజలకు దర్శనాన్ని మరి కలుగు చేస్తూ ఉన్నారు. ఫాదర్స్ అందరం కూడా ఆయన యొక్క తిరుగాడినటువంటి, నిద్రపోయినటువంటి, ప్రార్థించినటువంటి ఆ స్థలములో పూజ చేసుకోవడం ఎంతో గొప్పగా ఆ తన్మయత్వాన్ని మేము చెందాం. అపునీతుడే మమ్మల్ని దీవించినటువంటి విధముగా ఆ పునీతుని అడుగుజాడల్లో మేము నడిస్తే మేము కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించగలము అన్నటువంటి విధముగా మాలో ఆ కుతూహలం వల్ల, ఆ ప్రేమ వల్ల, ఆ యొక్క ఉత్సాహం వల్ల అక్కడ పూజ చేసుకొని మరి బయటకు వచ్చి ఆ దైవాన్ని ఎక్కడైతే ఉంచారో అక్కడికి వెళ్ళి మేము చూసుకొని అతి సమీపం నుండి ఆయన బాక్స్ పెట్టినటువంటి ఆ బాక్స్ టచ్ చేసుకోవడానికి, కాసేపు చూడడానికి ప్రతి ఒక్కరికి లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నా మాకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో మేము దర్శనం చేసుకోవడానికి అవకాశం మాకు లభించింది. అందుకు దేవునికి ధన్యవాదాలు. మేము ఎంతో చక్కగా మా యొక్క వడకాన్ని నిర్వర్తించుకొని తిరిగి ఈ యొక్క శబరివారి దర్శనాన్ని చేసుకొని ప్రార్థనలు సమర్పించుకొని క్రొవ్వొత్తులు వెలిగించుకొని దేవుని స్తుతించి మహిమపరచి ఆరాధించి తిరిగి ఇల్లు చేరడం అనేటువంటిది ఎంతో సంతృప్తిని మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులకు అది లభించింది. కాబట్టి ఆయన దీవెనలు మాకు తోడుగా ఉండే. ఆయన బాక్స్లో ఉన్నటువంటి ఆ పెట్టెను ముట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదం లభిస్తూ ఉంది, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. వారి కోసం ప్రార్థిస్తాడు ఆయన. ఏ ఉద్దేశంతోనైతే మనం అక్కడికి వెళ్ళామో ఆ ఉద్దేశం నెరవేరుతూ ఉంది అన్నటువంటిది మా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. అటువంటి పునీతుణ్ణి మరి ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 518 సంవత్సరాలు ఆయన క్రితం 1506 సంవత్సరం నుండి మరి 2024 సంవత్సరంలో నుండి ఆ సంవత్సరాన్ని తీసివేస్తే 518 దాదాపుగా సంవత్సరాలు ఆయన శరీరం కుళ్ళిపోకుండా, ఆయన శరీరం ఆ విధముగానే మిగిలిపోయింది. తనలో ఉన్నటువంటి కుడి చేతిని రోమ్ పట్టణానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఈ విధముగా ఈ పునీతుడు ఎంతో సేవ చేస్తూ వచ్చాడు. ఎవరికి సేవ చేశాడు అని అంటే తాను నమ్ముకున్నటువంటి క్రీస్తు ప్రభువుకి ఆయన సేవ చేశాడు. ఆ క్రీస్తు ప్రభువు ఎవరు అని అంటే క్రైస్తవ మతాన్ని స్థాపించినటువంటి వాడు. క్రైస్తవ మతం క్రీస్తుతో ఆరంభమైంది అన్నటువంటి సత్యం మనందరికీ తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడు, క్రిస్టియానిటీ బిగిన్స్ విత్ జీసస్ క్రైస్ట్. ద ఇఫెక్ట్స్ ఆఫ్ హిస్ లైఫ్, ఆయన యొక్క జీవితం, ఆయన జీవించడానికి ముందు ఏ విధముగా ప్రవక్తలను ఆయన ఆదేశించాడు, ప్రవక్తల ద్వారా ప్రజలందరికీ తెలియజేశాడు. ఆయన వచ్చినప్పుడు ఏ విధముగా ఆ బెత్లెహేములో సందడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి గొల్లలు, అక్కడ నుండి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి రాజులు, పరలోకం నుండి దూతలు అందరూ కూడా ఈ ఏకమై ఈ దివ్యవారుని కోసం, ఈ క్రీస్తు ప్రభువుని కోసం చాటి చెప్పినటువంటి చరిత్ర మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. ఎవరు ఈ క్రీస్తు ప్రభు అని అంటే ఆయన దైవ కుమారుడు, దేవుని చెంత ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క కుమారుడు. దేవునికి ఎంత ప్రేమ నీవంటే నేనంటే. ఆ ప్రేమ వల్లనే ఆయన దూరముగా వెళ్ళిపోయినటువంటి మానవులను, అనగా పాపం వల్ల, తప్పిదాల వల్ల, పొరపాట్ల వల్ల, అసూయ వల్ల, ద్వేషం వల్ల, వాళ్ళు చేసినటువంటి ఈ పొరపాట్ల వల్ల దూరం అయిపోయాం. దేవునికి అతి దూరంగా వెళ్ళిపోయాం. తప్పులు చేసేటువంటి వాళ్ళకి దేవుడు ఈనాడు కూడా దగ్గర ఉండడు, తన చెంత ఉండడు, ఆయన దూరముగా వెళ్ళిపోతాడు. అందుకే దూరమైనటువంటి మానవాళి గురించి ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు ఈ మనుషుల్లో ఎవరు ఉన్నారు? ఎవరు కూడా లేరు. ఈ లైఫే, ఈ జీవితమే ఎంతో బాగా ఉన్నదిగా అని వాళ్ళు ఆ విధముగా జీవిస్తున్నారు. అయితే దేవుడు విస్మరించాడా? దూరముగా నెట్టివేశాడా? లేదు.
ఆయనే ఆలోచన చేశాడు, ఈ ప్రజల్ని నా ప్రజలుగా చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి అనగా, నా కుమారుని ఈ లోకానికి పంపించాలి. ఈ లోకానికి పంపించినటువంటి నా కుమారుడు ఆయన తన స్వీయ బలి సమర్పణ ద్వారా రక్షించాలి అన్నాడు. అనగా ఆయన సిలువను మోస్తూ సిలువపై చనిపోయి తన రక్తపు చివరి బొట్టు ధారపోసి మనందరినీ రక్షించాలి అన్నటువంటిది ఆయన యొక్క ప్రణాళిక. అందుకే ఆ విధముగానే దేవుడు చేశాడు. కాబట్టి క్రైస్తవ మతం క్రీస్తు ఆరంభమైనటువంటి మతం, ఓ చరిత్ర అంటూ ఉన్నటువంటి మతం. ఆయన యొక్క జీవిత విధానం, జీవితం యొక్క ప్రభావం వల్ల ఎంతోమంది క్రైస్తవ బిడ్డలుగా మారారు. ఈ జీవిత విధానమే ఈనాడు ఈ ఫ్రాన్సిస్ శౌరి వారిని ఆకర్షించింది. ఆ జీవిత విధానమే క్రీస్తు ప్రభు అని అంటే ఆయన ఎనలేని ప్రేమను కలిగి జీవించాడు. మొట్టమొదటగా ఆయన ఆ విధముగా జీవించాడా? లేదు, దేవుని మరి దూరముగా జీవించాడు. ఎందుకు అని అంటే సంపన్న కుటుంబంలో జన్మించాడు కాబట్టి. ఆయన సంపన్న కుటుంబంలో, ఒక గొప్ప కుటుంబంలో, డబ్బులు ఉన్నటువంటి కుటుంబంలో, దేవుడు అంటే లెక్క చేయనటువంటి కుటుంబంలో, దేవుడు అంటే ఎవరో లే అన్నటువంటి కుటుంబంలో ఈయన ఈ ఫ్రాన్సిస్ శౌరి వారు జన్మించారు. అయితే ఆయనకు మారు మనసు కలిగేటట్లుగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఇన్యాసి వారు క్రీస్తు ప్రభు పట్ల ప్రేమ వల్ల ఆయనకు భక్తుడిగా కాదలుచుకున్నాడు. ఆయన గురువుగా అయి వేదాన్ని బోధించాలి అన్నటువంటి నిర్ణయానికి ఆయన వచ్చాడు. అందుకే ఈ లయోలాపుర ఈ ఇన్యాసి వారు పదే పదే ఇతనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూశాడు, ఇతనిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూశాడు, ఇతనిలో ఉన్నటువంటి పొరుగు వారికి సహాయపడేటువంటి గుణాన్ని చూశాడు, ఇతనిలో ఉన్నటువంటి తెలివితేటలు చూశాడు, అతనిలో ఉన్నటువంటి మంచి మనస్సును చూశాడు. ఏ విధముగానైనా అతన్ని దేవునికి అతి సన్నిహితమైనటువంటి సన్నిధిలోని, దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి అని ఇతని వెంటపడ్డాడు. మనం నేర్చుకున్నటువంటి విశ్వాస సత్యోపదేశ సంక్షేపంలో మన అన్ని ప్రార్థనలు ఉంటాయి మనకు. అవన్నీ కూడా ఏవి కూడా ఆయన నేర్చుకోలేదు, కానీ ఈ 4 జపాలు నేర్చుకున్నాడు. విశ్వాస సంగ్రహం అని అంటే క్రైస్తవ మత సిద్ధాంతాలు అన్నీ కూడా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాస సంగ్రహాన్ని పూర్తిగా నేర్పించినాడు. అదే ముఖ్యమైనటువంటి సందేశంగా ఆయన ప్రజలకు అందించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఏ విధముగా జీవించాలి ఈనాడు? ఆ పునీతుని జీవితాన్ని ఆలోచించుకోవాలి. ఆ పునీతుని పట్ల భక్తిని వెల్లడి చేసుకోవాలి. ఆ పునీతుడు జీవించిన విధానంలో మనం జీవించాలి. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సందేశాన్ని అందించాలి, ఒక సాక్షిగా మనం ఈ లోకంలో జీవించాలి అన్నటువంటిది ఈనాడు మనం మన జీవితాల్లో ఉంచుకోవాలి. ఆ విధముగా మనం ఎంచుకొని దేవునికి సేవ చేయడానికి మనము ప్రయాసపడాలి. అప్పుడే అపునీతుని యొక్క దీవెనలు మనం పొందగలం, అపునీతుని యొక్క మరి ఆశీస్సులు మనం పొందగలం. ఆయనలో శక్తి ఉంది. ఏ శక్తి ఉంది అని అంటే అద్భుతాలు చేసేటువంటి శక్తి. ఏ విధంగా చేస్తాడు అని అంటే మీ కుటుంబ అవసరాలు, నీ వ్యక్తిగత అవసరాలు అపునీత శౌరి వారికి విన్నవించుకున్నట్లయితే ఆయన మీకోసం ప్రార్థిస్తాడు. తద్వారా ఆయన మీకు మేలును కలిగేటువంటి విధముగా తప్పక చేస్తాడు అన్నటువంటిది నమ్మకం. కావున ఈ పునీతుని మనం స్మరించుకుందాం, ఈ పునీతుని మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ పునీతునికి మన విన్నపాలను మనము విన్నవించుకుందాం. ఈనాడు మనం మరి మనస్ఫూర్తిగా 2 ప్రశ్నలు మనం వేసుకోవాలి. దేవుని కోసం మనం ఏమి చేస్తూ ఉన్నాం? ఆ పునీతుడు ఏం చేశాడు దేవుని కోసం? మనం ఏం చేస్తూ ఉన్నాం? మనకు దేనిపై తీరని దాహం ఉంది? పరలోకంపై ఉందా? దేవునిపై ఉన్నదా? లేక ఈ భూలోకంలో ఏ విధముగా జీవిస్తావా, ఏ విధముగా సంపాదిస్తామా, ఏ విధముగా మరి ఉన్నత స్థానాల్లోకి వస్తామా అన్నటువంటి వాటి మీద దృష్టి పెట్టామా, లేక పరలోకంపై దృష్టి పెట్టాం? పరలోకానికి దారి చూపించే అటువంటి విధముగా ఈ యొక్క పునీతుడు తన జీవితాన్ని జీవించాడు.
ఒక యారో మార్క్, ఒక బాణాన్ని తీసుకొని కొడితే అది పైకి వెళ్తూ, ఆ విధముగానే ఒక యారో మార్క్, ఒక యారో మాదిరిగా మనం కూడా జీవించాలి. అది ఒకసారి వదిలితే పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి మోక్ష రాజ్యాన్ని గురించి ధ్యానిస్తూ, అదే నా రాజ్యం, అదే నా స్థానం, అక్కడే నాకు స్థిర నివాసం అన్నటువంటి విధముగా మనం జీవించడానికి ప్రయాసపడదాం. పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలి అని, పాడి పంట సమృద్ధిగా ఇవ్వాలి అని, ఆయురారోగ్య భాగ్యమును మీకు దయచేయాలి అని ప్రత్యేకంగా నేను ఈ పూజలో మీకోసం ప్రార్థిస్తాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారులకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, మన పీఠాధిపతులు తెలియచేసినట్లుగా, మనకందరికీ తెలిసినట్లుగా మహోన్నతుడు మహిమాన్వితుడైన ఫ్రాన్సిస్ షేవియర్ వారి పండుగని ఆయన పేరిట వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై జరుపుకుంటున్న సందర్భంగా మన అన్ని అవసరాలు, విన్నపాలు ఆ పునీతుని ద్వారా దేవదేవునికి విన్నవించుకొని ఆయన యొక్క మహత్తరమైన ప్రార్థనా శక్తితో ఈరోజు ఇక్కడ సమావేశమైన మనందరినీ ఈ ఫ్రాన్సిస్ షేవియర్ వారి పుణ్యక్షేత్రమైన ముట్లూరు గ్రామాన్ని దీవించి రాబోయే రోజుల్లో విశ్వాసములో దృఢపరచి ముందుకు నడిపించమని మన మనవులను తెలియజేసుకొని ఆ దేవదేవునికి విన్నవించుకుందాం. ప్రేమామయులైన ఓ తండ్రి, మీరు మాకు ఎంతోమంది మహనీయులని మా తరఫున ప్రార్థించడానికి అనుగ్రహించారు. వాళ్ళల్లో ఒకడు మహనీయుడు పునీత ఫ్రాన్సిస్ షేవియర్ వారు. ఆ మహనీయుని యొక్క పండుగ కొనియాడుచు ఈరోజు ఇక్కడికి వచ్చి మేము సమర్పించే పూజలు, అర్పించే కానుకలు, చేసే ప్రార్థనలు స్వీకరించి ఆయన ప్రార్థనా బలంతో మా విచారణని, మా మైత్రాసనాన్ని, ఇక్కడికి వచ్చిన సకల భక్తుల్ని దీవించి విశ్వాసములో నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. కృతజ్ఞత హృదయంతో నీ సన్నిధి చేరితిని, స్వీకరించు మా దీన కానుక, కరుణతో ఆశీర్వదించుమా. స స స సాగరి సరి స స స స స స స సాగరి సరి స స స స స స స సాగరి సరి స స స స. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక,
మా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. దయామయులగో సర్వేశ్వర, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును నీకు అర్పించుటలో ఆనందమును కనబరిచిన పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి మహోత్సవం నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపు. ఆత్మరక్షణమును ఆకాంక్షించి సుమారు సుదూర ప్రాంతములకు అతడు ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధకులకు సాక్షులముగా జీవించు మా సహోదరి సహోదరులతో పాటు నీకు మరింత దగ్గర కాగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా.
మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా ప్రభువు నామమున వీచేవారు ధన్యులు మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లానేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లానేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు
అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత శౌరి వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దైకును దేవా దీపహారతి
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా హిత అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాం. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తము జీవనమును కాపాడు. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం
ప్రణామగా రెండిరా రెండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారము రెండిరా రెండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుక ఇందుకై పరమ ప్రభు ఇందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై ఇందుకై పరమ ప్రభు ఇందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. ప్రియమైన పునీత శౌరి వారి భక్తులారా, మరి పూజ ముందల వాతావరణం అనుకూలంగా లేదు. ఎలాగా ఈ పూజ జరుగుతుందా అని ఒక ఆందోళన, ఒక భయం, అన్ని ఏర్పాట్లు అన్నీ చేసుకొని ఉన్నాం. రాత్రి అంతా కూడా కష్టపడి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం. మరి పూజ సమయానికి వర్షం కురుస్తూ ఉన్నది, ఊరేగింపు సమయంలో వర్షం వస్తూ ఉన్నది. ఇక ఎలాగ సాగుతుందా అని ఆ దేవాతి దేవుణ్ణి అర్థిస్తూ మొరపెట్టుకుంటూ శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమము, ఈ పూజా కార్యక్రమము మరి భక్తులందరికీ ఎలాంటి ఆటంకము లేకుండా జరగాలి అని విన్నవిస్తూ ఉన్నప్పుడు మరి ఆ దేవాతి దేవుడు మనకి ఎంతగానో సహాయపడుతూ మరి ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజ సక్రమముగా, సవ్యముగా, మరి ప్రార్థనాపూర్వకంగా అందరూ కూడా విశ్వాసంతో పాల్గొనే విధంగా దేవుడు ఎంతగానో మనకు మేలు చేసి ఉన్నాడు. కావున ఆ దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ముందుగా మీ అందరికీ పునీత శౌరి వారి మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ రోజున మన పీఠాధిపతులు, మహాఘనత వహించిన గుంటూరు పీఠాధిపతులు శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్యయ్య తండ్రి గారు వర్షం అయినప్పటికీ కూడా దానిని లెక్క చేయక మరి ఈ పూజాబలిలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించి అర్థవంతమైనటువంటి శౌరి వారి జీవిత చరిత్రను మనకు తెలియచేసి మనందరం కూడా భక్తిగా, విశ్వాసంలో పాల్గొనే విధంగా సహాయపడినందుకు మన పూజ్య పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్య ఏలిన వారికి అందరము కూడా మన విచారణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్షిప్. అదేవిధంగా మరి స్టేజీ మీద, స్టేజీ ప్రక్కన చాలామంది గురువులు ఉన్నారు. వర్షం అయినప్పటికీ కూడా మరి ఈ రోజున ఈ గురు పుంగవులందరూ కూడా మన గ్రామానికి విచ్చేశారు అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ, మరి వ్యక్తిగతంగా నా మీద ఉన్నటువంటి ప్రేమ, మరి విచారణకు విచ్చేసి మరి మనందరి కోసం ప్రార్థించి ఉన్నారు. గురువు మన విచారణకు రావటం ఎంతో ఆశీర్వాదకరం. ఇంతమంది గురువులు వచ్చారంటే ఎన్ని ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉన్నాయో అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. కావున ఇక్కడికి చేరినటువంటి ప్రతి గురువునకు పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. ఎంత కొట్టినా తక్కువే, గట్టిగా కొట్టండి. మరి మఠవాసులు, మన విచారణ మఠ కన్యలు కూడా ఎంతగానో మరి సహాయపడుతూ ఈ డెకరేషన్ సమయంలో మరి ఈ 3 రోజులు నవదిన ప్రార్థనలో ఎంతగానో నాకు సహాయపడుతూ వస్తూ ఉన్నారు. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున పాటలు పాడినటువంటి గాయక బృందం గురుశ్రీ ఉన్నం కిరణ్ ఫాదర్ గారు నాకు ముందుగానే తెలియచేసి పండుగ రోజున ఫాదర్ నేను పాటలు పాడతారు మా టీం తోటి అని తెలియచేస్తున్నారు. మరి ఈ రోజున ఎంతో చక్కగా, అర్థవంతంగా మనందరినీ భక్తిపూర్వకంగా ఈ యొక్క పాటల ద్వారా నడిపించినందుకు ఫాదర్ ఉన్నం కిరణ్ గారికి, అదేవిధంగా మ్యూజిషియన్స్, సింగర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. మన పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తి భాగ్య ఏలిన వారికి చిరు సన్మానాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. కావున మరి ఈ చిరు సన్మానాన్ని స్వీకరించాలని తండ్రి గారిని కోరుతూ ఉన్నాం. మరి పీఠాధిపతులను ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తండ్రి గారిని సన్మానించడానికి
మరి ఈ రోజున వాన అయినప్పటికీ కూడా తండ్రి గారు మరి ఈ పూజా బలిలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించినందుకు గాను కృతజ్ఞతగా అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మర్యాదల సభ్యులు రెడీగా ఉండాలని కోరుతూ ఉన్నాం. తదుపరి పునీత శౌరి వారి గాయక బృందం వారితో సిస్టర్స్ కూడా కలిసి సన్మానించాలని కోరుతూ ఉన్నాం. రెడీగా ఉండాలి. వట్టి చెరుకూరు ఈ గ్రామం నుండి దాదాపుగా 30 మంది పైగా గురువులు ఉన్నారు. ఈ గ్రామాన్ని భగవంతుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరులారా, మన విచారణ గురువులు గారు ఫాదర్ దిలీప్ గారు చెప్పినట్లుగా మన మధ్యలో అమెరికా దేశం నుండి వచ్చినటువంటి ఫాదర్ గ్రెగోరీ జోసెఫ్, ఫాదర్ గ్రెగ్ అని పిలుస్తూ ఉంటాం. కొచ్చెర్ల సుందరరావు స్వామి, అల్లం శివరెడ్డి స్వామి, నేను పనిచేసినటువంటి జోలియట్ మేత్రాసనం నుండి ఫాదర్ గారు వచ్చి అన్నారు. మాకెంతో ఆప్తులు, ఎంతో ప్రియమైనటువంటి వారు వచ్చినటువంటి ఉద్దేశం రెండు ఉద్దేశాలు. మొదటిగా సెయింట్ థోమాస్, పునీత థోమాస్ గారిని సందర్శించాలి. వారు జీవించిన కాలు పెట్టినటువంటి ప్రాంతం, మరణించినటువంటి ప్రాంతం. మొదటిగా కేరళ రాష్ట్రానికి వెళ్ళి ఉన్నారు. తర్వాత మద్రాసులో చెన్నైకి వెళ్ళి వారు మరణించినటువంటి ప్రాంతాలను సందర్శించి ఉన్నారు. రెండవదిగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారిని సందర్శించుకోవాలి. గోవాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారి దేహాన్ని వారు సందర్శించుకొని ప్రార్థన చేసుకొని, రెండవదిగా మన ఊరు వచ్చి, ఈ ముట్లూరు వచ్చి ఈ పుణ్యక్షేత్ర మహోత్సవ దివ్యబలి పూజలో పాల్గొనాలని ఎంతో ఆశతో వచ్చి అన్నారు. కాబట్టి వారికి మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. ఇప్పుడు వారిని ఆశీర్వాదం కావలసినదిగా, అదేవిధంగా మేత్రానులను ముందుకు వచ్చి ఫాదర్ అల్లం శివరెడ్డి స్వామి, అదేవిధంగా మన విచారణ గురువులు ఫాదర్ దిలీప్ గారు అందరము కలిసి వారిని చిన్న సన్మానం చేద్దామని ఆశిస్తూ ఉన్నాం.
ఈ ముట్లూరు విచారణ పునీత శౌరివారి పుణ్యక్షేత్రాన్ని ముందుకు నడిపిస్తూ ఆధ్యాత్మికంగా మరి మా పెద్దలందరినీ కూడా ఎంతో మరి మా విచారణ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ మార్నేని జోసఫ్ దిలీప్ స్వామి వారికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మరి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి మా విచారణ గురువులకు చిన్న సన్మానాన్ని ఏర్పాటు చేయాలని పెద్దలు నిర్ణయించున్నారు కాబట్టి విచారణ గురువులైనటువంటి మార్నేని దిలీప్ స్వామి వారిని కుర్చీలో ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పెద్దలందరూ కూడా వచ్చి మా ఫాదర్ గారిని దుశ్శాలువతోటి సత్కరించి పూలమాలలతోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాము. మన విచారణకులు రెవరెండ్ ఫాదర్ మార్నేని జోసఫ్ దిలీప్ స్వామి వారికి ప్రార్థించుదాము. దయామయులైన ఓ సర్వేశ్వర, ఆత్మలను రక్షింపవలనడు ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి హృదయమును దహించి వేశాను. మేము ఈరోజు కొనియాడు పరమ రహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగుజాడల్లో నడుచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లతో మనం తర్వాత ఈ పండుగ ఎంతో గొప్పగా, ఆడంబరంగా, ఉల్లాసంగా, హ్యాపీగా, మరి అందరూ సంతృప్తి చెందేటువంటి విధముగా మరి ఏర్పాటు చేసినటువంటి మీ ఫాదర్ గారు దిలీప్ ఫాదర్ గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో ఆయన్ను అభినందించడం, వారికి సహాయపడినటువంటి ఫాదర్ గారికి కూడా సన్మానం చేసి వారికి కూడా ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. పాపం వర్షాన్ని చూసి ఆవేదన చెందారు. నేనేం భయపడలేదు. వర్షం దేవుడు ముందుగా కాసేపు మనకు అనుగ్రహిస్తాడు, తర్వాత మన ప్రోగ్రాం మనకు అందిస్తాడు అన్నటువంటిది నా నమ్మకం. ఎప్పుడైనా ఆ విధంగానే నేను దేవునిపై భారం వేసి ముందుకు వెళ్తాను. కాబట్టి అదే ఈనాడు కూడా జరిగింది. హ్యాపీగా పండుగ చేసుకున్నాం, ఆ పండుగలో పాల్గొన్నాం, దేవుని ఆశీస్సులు మనం పొందాము. అది దేవుని అనుగ్రహం. ఏ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, దేవుడే అనుగ్రహిస్తాడు. ముందుగా వర్షం వస్తేనేమో దీవెనలు కురిపిస్తాడు. దీవెనలు కురియాలి ఆ విధంగా వాడతారు. కాబట్టి కొన్ని పాటలు కూడా వర్ష తరగనవాన యేసయ్యా, ఆ వర్షంలో దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు. వర్షంతో పాటు దీవెనలు కూడా పైనుండి మనకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ఈరోజు ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం ఈ పండుగను మనం చేసుకున్నాడు. దేవుడు మీతో ఉన్నాడు. ఈరోజు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు కూడా పైనుండి మనకు ఆ వర్షంలో కనపడకుండా మన మధ్యకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి దేవునికి తెలియజేసి పూజ జరుపుకునేటట్టుగా చేశారు. కాబట్టి పునీత శౌరి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పునీత శౌరి వారా మా కొరకు వేడుకోనండి.
పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మమ్ము బలపరచెను. ఆ ప్రభు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి నుండి వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితము చేయబడుదురుగాక. సకల పునీతులు ప్రశాంతమైన మనస్సులతో మోక్షంలో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీ సభ అమితానందమును పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుడైనటువంటి ఫ్రాన్సిస్ శౌరి వారి సహకారముతో ప్రభుని రాజ్యంలో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మవిము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Saint Francis Xavier, pray for us. Saint Francis Xavier. శౌరివారా మా పాలక పునీతులు అందుకొను వందనములు మహోత్సవం. శౌరివారా మా పాలక పునీతుడ అందుకొను వందనములు ఉత్సవంబున మహోత్సవంబున. శౌరివారా Saint Francis Xavier, pray for us, Saint Francis Xavier, pray for us, Saint Francis Xavier, pray for us, Saint Francis Xavier. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభమే ఉందని ప్రభు మాటలు మది తలచి. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభమేమి ఉందని ప్రభు మాటలు మది తలచి. సర్వం విడనాడావు శుభవార్తను చాటావు. అందుకో వందనం మా దేశ పాలక. అందుకో వందనం మా దేశ పాలక. Pray for us, Saint Francis Xavier. Pray for us, Saint Francis Xavier. Pray for us,